ఏమున్నాయా అంటే ఒక్క ఇంట్రెస్టింగ్ వార్త ఉన్నది ఈడ చూడుర్రి. చాలామంది కేవలం ప్రణీత్ ఆ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కేవలం ఆ ఆడపిల్ల మీద చేసినటువంటి ఆ చిన్నపిల్ల మీద చేసినటువంటి కామెంట్స్ మీదనే అరెస్ట్ చేశారు కదా. ఆ తర్వాత నిన్న ఆయన మీద డ్రగ్స్ కేసు కూడా రిజిస్టర్ అయింది. అంటే గంజాయి దాగి గంజాయి మత్తుల కామెంట్లు చేసిండు అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన మీద కేసు పెట్టారు. ఇగో కూతురు తండ్రి పట్ల అసభ్య కామెంట్లు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్పై పోలీసులు నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్స్టాన్సెస్ NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రక్త పరీక్షల్లో ప్రణీత్ గంజాయి తీసుకున్నట్లు తేలడంతో NDPS యాక్ట్ చేర్చారు. ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు శుక్రవారం నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రణీత్ గంజాయి తీసుకున్నట్లు మెడికల్ రిపోర్ట్లో కోర్టుకు అందించారు. ప్రణీత్ హనుమంతు యూట్యూబ్లో తండ్రి కూతురు గురించి అసభ్యకర రీతిలో కంటెంట్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరో సాయిధరం తేజ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇదంతా 10వ తారీఖు అరెస్ట్ చేసి అన్ని పక్కన పెడితే కాక గంజాయి తీసుకొని గంజాయి మత్తుల ఆ చిన్నపిల్ల మీద తర్వాత తన తండ్రి మీద చేసినటువంటి కామెంట్స్ గాను నిన్న డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా ఆయన మీద రిపోర్ట్ పెట్టారు. ఇదే కాదు, ఇట్లా చాలామంది ఉన్నారు. నేను ఒక విషయంలో చాలా ఆనందంగా ఉంటాను. నేను నా తల్లిదండ్రులను చాలా మెచ్చుకుంటా. అఫ్కోర్స్ నేను నా తల్లి చాటిన పూర్తిగా పెరిగాను అనుకోండి. ఎలాంటి మత్తు పదార్థాలకి బానిస కాకుండా ఎలాంటి పిచ్చి పిచ్చి అలవాటు లేకుండా పేరెంట్స్ పెంచడం ఇదే. నా ఫ్రెండ్స్ని కూడా మెచ్చుకుంటా ఈ విషయంలో. ఏ ఒక్కడు కూడా ఫ్రెండ్స్ని మనం బూతులు తిట్టుకుంటాం కానీ ఎవ్వడు కూడా మామ సిగరెట్ కొట్టు, మామ మందు కొట్టు, మామ గంజాయి కొట్టు, మామ ఇంకేదో దాగు ఇంకేందో చేయని ఎవ్వడు నన్ను ప్రోత్సహించలే. పోనీ ట్రై చేయలేనటువంటి మాట నా దోస్తులు అంటేనే అన్ని ట్రై చేయాలరా అంటారు కదా. అట్లా కూడా ఏ దోస్తులు నన్ను ఫోర్స్ చేయలే. ఆ విషయంలో నేను నా దోస్తులను చాలా మెచ్చుకుంటా. ఈ రకంగా మంచి దోస్తులు ఉండడం, మంచి పేరెంట్స్ ఉండడం, పేరెంట్స్ చెప్తే మనం వినడం. అఫ్కోర్స్ వాళ్ళందరూ ఎంత చెప్పినా నా విఘ్నత నేను విన్నా వాళ్ళు చెప్పిర్రు అలాగే నేను విన్నా అట్లనే. కాబట్టి ఇలాంటి వాటికి నేను చాలా దూరంగా ఉన్నా. పేరెంట్స్ చెప్తే వినాలని అందుకే చెప్తారు. అట్లాంటి దోస్తులు అరే మామ గంజా కొట్టు ఇంకేదో అంటే పోకండి, చేయకండి. మన విఘ్నతతో మీరు ఆలోచించుకోండి, ఆలోచించుకొని చేసుకోండి. చూడు ఆ పిల్లోడు ఫస్ట్ అరెస్ట్ అయింది దేనికోసం? ఆ పాప మీద తన తండ్రి మీద చేసినటువంటి కామెంట్లు. ఇవాళ బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ తీసుకొని చూస్తే వాళ్ళు దాంట్లో గంజాయి కొట్టినట్టు కూడా ఉన్నది. 1 పోయి 2 వచ్చిందా? ఇప్పుడు ఏడిపోతున్నది సమాజం. ఆలోచించుకోవాలి, ఎవరిని మనం ఫాలో అవుతున్నాం అనేది కూడా చూసుకోవాలి. యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ లైక్లు, ఫాలోవర్లు ఉంటే కాదు.